ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి అనుగ్రహంతో బాబాగారి భక్తుడైన హరివినాయక్ సార్టే గారి కోసం మరికొన్ని విషయాలు. ఆ విధంగా మొదటి భార్య చనిపోయిన తర్వాత సాటే గారు బాబాగారు అనుగ్రహంతో మళ్ళీ రెండో వివాహం చేసుకున్నాక ఒక కుమారుడు కలుగుతాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో బాబాగారిని సేవ చేసుకుంటూ ఉంటారు హరివినాయక్ సాటే. అలాంటి వ్యక్తికి షిరిడీలో వ్యతిరేకత ఏర్పడింది. ఎందుకు అంటే సాయి సంస్థానానికి సంబంధించిన స్థానిక సమస్యలలో జోక్యం చేసుకోవడం వలన సాటేకు షిరిడీలో వ్యతిరేకత ఏర్పడింది. ఉపాసనీ బాబాకు ఎలా అయితే వ్యతిరేకత ఉందో సాటేకు కూడా షిరిడీలో వ్యక్తులు ఎందరో వ్యతిరేకతలు అయ్యారు. ఆ వర్గానికి నాయకుడు మహాబలిష్ఠుడు భయంకరుడు అయిన నానావళి. డిసెంబర్ 1915 సంవత్సరంలో సాటేను షిరిడీకి రప్పించారు బాబా. సాయి సూచన మేరకు దక్షిణ భిక్ష సంస్థను ఏర్పాటు చేసి సాటే దానికి అధ్యక్షుడు అయ్యారు. నిత్యం బాబాకు వచ్చే దక్షిణల నుండి కొంత భాగం సేకరించి దానితో షిరిడీ సాయి సంస్థను నిర్వహించడానికి ఈ సంస్థ ఏర్పడింది. ఇది కొంతమంది వ్యక్తులకు నచ్చలేదు. బాబా తమకిచ్చే డబ్బులో కొంత భాగం తీసివేసుకోవడం వారు అస్సలు సహించలేకపోయారు. ఎలాగైనా సాటేను వెళ్ళగొట్టగలిగితే బాబాకు ఆ గ్రామానికి కూడా ఆ పీడ తొలగిపోతుందని నానావళికి నమ్మించారు ఆ వ్యక్తులందరూ కూడా. ఈ కక్షతో బాబా పల్లకీలోని వెండి గుర్రాలను కూడా దొంగలించబడ్డాయి. సాయి సంస్థానానికి అందువలన కలిగిన నష్టానికి సాటే బాధ్యుడిని చేశారు. ఇటువంటి అనేక చిన్న చిన్న అభియోగాలతో అతన్ని వేధించసాగారు. చివరకు జనవరి 1918 సంవత్సరంలో సాటేకు అట్టి విషయాలపై లాయర్ నోటీసులు కూడా ఇప్పించారు. బాబా మాత్రం అతనిని ఓర్పు వహించమని తగు రీతిన వాటిని చట్టరీత్యా సమాధానం ఇవ్వమని చెప్పారు. అతనిని రక్షిస్తానని అభయం ఇచ్చారు. నిజానికి అతడికేమీ జరగలేదు. అయినప్పటికీ గ్రామస్తులు అతనిపై కక్షను మాత్రం వదులుకోలేదు. అంతేకాకుండా నానావళిని అతనిపై రెచ్చగొడుతూనే ఉన్నారు. అతడు ఒకరోజు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకొని సాటే కోసం మసీదు ముంగిట వేచి ఉన్నాడు. ఆ రోజు సాటే ఊరికి వెళ్ళవలసి ఉంది. అతడు బాబా వద్ద సెలవు తీసుకోవడానికి మసీదుకు బయలుదేరిపోతుండగా అక్కడ పొంచి ఉన్న ప్రమాదం గురించి అతని మామగారైన దాదా కేల్కర్ అతన్ని వారిస్తూ కబురు పంపాడు. అందువలన బాబా వద్ద ప్రత్యక్షంగా సెలవు తీసుకోకుండానే మనసులో బాబాకు నమస్కరించుకొని సాటే షిరిడీ విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది.